ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు ఎవరికైనా సరే శత్రువులపైన విజయం సాధించాలి, శత్రువు చాలా బలమైన వాడు, అలాంటి ఇప్పుడు మీరు విజయం సాధించలేరు, వాళ్ళకి విజయం సాధించడానికి అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని ఈ వీడియోలో చెప్తాను. ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది శత్రువులతో జరిగే ఏ రకమైన పోరాటమైనా సరే, అది వాదన కావచ్చు, వాగ్వివాదం కావచ్చు, సంఘర్షణ కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే సాధించడానికి ఇది ఒక గొప్ప ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన మంత్రం. తంత్రశాస్త్రంలో ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. ఈ మంత్రాన్ని మీరు 10,000 సార్లు పఠించడం ద్వారా ఇది సిద్ధి పొందుతారు. అంటే ఈ మంత్రాన్ని వాడాలి అంటే మీరు 10,000 సార్లు దీన్ని ముందు జపించాలి. దీనికి నియమం అంటూ ఏమీ లేదు. 10,000 సార్లు ఒక్కరోజు చేయవచ్చు, 40 రోజుల్లో కూడా చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 10,000 సార్లు పూర్తయిన తర్వాత ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించాలి. దీన్ని మీరు ఉపయోగించాలనుకున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు అనుకొని మీరు ఎవరైతే శత్రువు ఉంటారో వాడి మీద మీరు పోట్లాడవచ్చు, వాడి మీద మీరు ఏమేం చేయవచ్చు. మంత్రం వచ్చి ఓం నమో విశ్వరూపాయ శత్రుం ప్రతి మం విజయం కురు కురు స్వాహ. మరొకసారి చెప్తాను. ఓం నమో విశ్వరూపాయ శత్రుం ప్రతి మం విజయం కురు కురు స్వాహ. చాలా తేలికైన మంత్రం. దీనికి గురుపదేశంతో పని లేదు. మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. 10,000 సార్లు కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మీరు ఎవరి మీదైనా ప్రయోగం చేయవచ్చు. శత్రువు అనేవారి మీద, మీ వాదనలో కానీ మీరు ఇంకేదైనా సరే గెలవడానికి ఈ మంత్రం మీకు ఆయుధంలో పనిచేస్తుంది. ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.